అందరికీ నమస్కారము. మన నరేంద్ర మోడీని కానీ మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ మన నరేంద్ర మోడీకి ఓటేసుకుని ఆయన గెలిపించుకుందాము. ఈరోజు మీకు ముందుకు ఒక స్పెషల్ ఐటమ్స్ తీసుకొస్తున్నా. ఏమిటి అంటే ఉర్లగడ్డ ఏపుడు, ఆలు ఏపుడు ఫ్రై. వీటిను ఇలా శుభ్రంగా తొక్కు తీసుకుందాము. దీన్ని ఎలా చేస్తానో చూడండి. అస్సలు మామూలు కూడా కాదు, బిత్తర పావాలటనే అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉర్లగడ్డ ఏపుడు. అస్సలు మర్చిపోరు, మీ లైఫ్లో కూడా మర్చిపోరు ఇలాంటి కూరను. మనం బాండి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఇప్పుడు నూనె కాగింది. మనం ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాము. బాగా మంచిగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. వీటిను బాగా రోస్ట్ చేసుకోవాలి నూనెలో వేసుకొని. బాగా డ్రై అయినాయా. ఇప్పుడు వీటను మనము తీసేసుకుందాం. దోరగా వేయించుకున్నా అలా బాగుంటాయి, చాలా బాగుంటుంది ఈ కూర. ఇవి ఏపుడు ఇట్లా వేపుకోవాలా. ఎర్రగా వేపుకొని తీసి పక్కన వేసుకోవటమే. దాని ప్రాసెస్ తర్వాత చూద్దాం. ముందు ఏమేమి వేయించుకోవాలనేది చెప్తాం. అంటే కొన్ని నీట్గా ఉంటాయి కదా, కొన్ని బాగా ఉడికినవి, బాగా మంట ఎక్కువ తగిలి డ్రై అయినాయేమో ఎర్రగైతాయి. మంట తక్కువ మంటతో తగిలినవి కొద్దిగా తెల్లగా ఉంటాయి అంతే. కాబట్టి అన్ని బాగానే ఉడుకుతాయి అన్నమాట. అవి రంగు మారవు. మేకప్ లేదేం లేదు. మేకప్ ఎందుకు, మనం ఇంట్లో ఇంట్లో చేసుకునే దానికి మేకప్ అవసరం లేదు కదా. ఏదో హోటళ్ళలో ఏంటంటే వాళ్ళు ఏదైనా కలర్ కోసము ఎర్ర కలర్ నూకేది జనాలకు చూపించడానికి. ఆ కలర్ కోసమే జనాలు సగం ఇంట్రెస్ట్ పడి తింటారు. అవసరమే లేదు. ఆహా, నేను చెప్పిన టైప్లో చేసుకోమను. పిల్లోళ్ళు పెద్దోళ్ళు కలర్ ఇస్తా తినాలి అంతే. మేకప్లు ఎందుకు, మనకెందుకు, ఇంట్లో చేసుకొని తినేదానికి. మనం ఏం హోటల్ పెట్టి అమ్ముతున్నామా. పప్పులు వేసుకున్నాము. ఇవి కూడా బాగా ఏగినాయి. ఇప్పుడు ఈటను కూడా ఇలా దేవేసుకొని ఈటలోనే కలిపేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేపుకుందామయ్యా. ఉల్లిపాయలు బాగా పొడుగు కట్ చేసి పెట్టుకొని అవి కూడా నూనెలో వేయించుకొని ఎర్రగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందిలే ఇది. వెల్లుల్లిపాయలు మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేయించుకోవాలా. ఉల్లిపాయ తెల్లగా ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఏగినాయా. ఇలాగే వేపుకోవాలా. దోరగా వేపుకొని శుభ్రంగా తీసేసుకోవాలా. దాంట్లోనే అద్భుతంగా ఉంటుందిలే. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఒక 4 కరివేపాకు రెమ్మలు.
ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి. ఇవి కూడా మనము వాటర్లో కలిపేద్దాం తీసేసుకొని. ఇంకా దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఒకసారి చూపిస్తా. మనం ఏమేమి వేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. టేస్ట్కి సరిపడమైన సాల్ట్ వేసుకోవాలి. ముందు సాల్ట్, అలాగే కారం, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే ఒక చెంచా ధనియాల పొడి, అలాగే కొబ్బరి పొడి వేయాం. ఇప్పుడు బాగా మిశ్రమం చేసుకుందాం. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది టేస్ట్ నేను చేసిన పద్ధతిలో చేసుకోండి. ఒకసారి దీన్ని ఉప్పు కారం చూసుకుందాము. సూపరు. ఇంతేనాయా, ఎంతో రెసిపీగా ఆలు ఫ్రై. ఒక అరకిలో బంగాళదుంపలు తీసుకోవటము, శుభ్రంగా పైన తొక్క తీసేసి సన్నగా చిప్స్ టైపులో కట్ చేసి పెట్టుకోవాలి. నూనెలో బాండీ పెట్టుకొని నూనె పోసుకొని నూనెలో శుభ్రంగా వేయించుకొని ఒక 100 గ్రాములు వేరుశనగ పప్పులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక తెల్లబాయ రెబ్బ నూనెలో వేయించుకొని దీంట్లో వేసుకోవాలా. బాగా వేగిన తర్వాత ధనియాల పొడి, సాల్టు, కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి పైన కలుపుకు పెట్టుకోవాలా. అప్పుడు ఇలా కలిపి పెట్టుకుంటే తర్వాత కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే ఇలా వేసుకొని ఆహా, ఏమని వర్ణించేది దీని టేస్ట్, అంత అద్భుతంగా ఉంది. ఈ టైప్లో చేసుకోండి. అలాగే మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ధర్మప్రభు, మన రాజు, మన దేవుడు నరేంద్ర మోడీ గారికి అందరూ ఓట్లేసి గెలిపించుకుందాము. మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. జై నరేంద్ర మోడీ, జై విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్. జై హింద్.